జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 26వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనము వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదనేమో అనుకొంటినని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనింపవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడు కదా అనెను. అబీమెలెకు, ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికే వేలాది కోట్లాది స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ వారమంతా నాయన మా పనులన్నిటిలో విజయమును దయచేసి అయా, ఇదిగోనైనా ఈ పరిశుద్ధమైన పునరుత్థాన ఆరాధనలో పరిశుద్ధమైనటువంటి పునరుద్ధానపు దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ రోజున నీ సన్నిధికి వెళ్ళి అయా, నీ నామమును అత్యధికముగా గణపరిచి మీకు చెందవలసిన స్తుతులు స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని మహిమపరచడానికి మా అందరికీ కృప చూపమని అయ్యా, ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆ ప్రభునందు ప్రియా దేవుని చిన్నగన చదవబడినటువంటి లేఖనములు మనం చూస్తే, మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మరి తాను నివసిస్తున్నటువంటి దేశంలో, కనాను దేశంలో మరల తన తండ్రి కాలంలో వచ్చినటువంటి కరువు కాక మరొక కరువు వచ్చినప్పుడు మరి ఇస్సాకు బయలుదేరి గెరారు దేశంలో ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి రావడం, అక్కడ దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, మరి ఐగుప్తుకు వెళతావేమో, ఐగుప్తుకు వెళ్ళొద్దు, నీవు నేను చూపించు దేశంలో నివసించు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఇస్సాకుతో మాట్లాడటం మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ఇదేం తెల్లారా తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరి 6వ వచనంలో మనం చూస్తే, ఇస్సాకు గెరారులో నివసించెను. దేవుడు ప్రత్యక్షమై, మరి నేను చూపించు దేశంలో, మరి ఈ దేశమందు నీవు పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉంటాను,
మరి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ప్రత్యక్షమై చెప్పినప్పుడు మరి ఇస్సాకు ఆ దేశంలో నివాసమును ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ చోటు మనుష్యులు అతని భార్యను మరి చూచి ఆమె ఎవరైనా అడిగినప్పుడు ఇస్సాకు ఆమె నా సహోదరిని చెప్తాడు. ప్రియమైన పిల్లారా, తన తండ్రి అబ్రహాము కూడా శారా నిమిత్తమై అలాగనే చెప్పడం మనం చూడొచ్చు. మరి ఆ అబ్రహాము కాలంలో ఉన్నటువంటి అబీమెలెకైనా ఈ అబీమెలెకు అంటే ఆయన ఎంత మాత్రమును కానే కాదు. ప్రియమైన పిల్లారా, ఇక మనం చూస్తే ఇస్సాకు గెరారులో నివసించటం, మరి ఆ చోటి మనుషులు తన భార్య అయినటువంటి రెబెకాను గురించి అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పడం మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆ దేశపు రాజైన అబీమెలెకు ఒకానొక దినాన్న రాత్రి సమయంలో మరి కిటికీలో నుండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడటం గమనిస్తాడు. ప్రియమైన పిల్లారా, ఆ కారణాన్ని బట్టి ఇస్సాకుని పిలిపించి ఆమె నీ భార్య అయితే నా సహోదరిని నీవు ఎలా చెప్పావు అని అడిగినప్పుడు ఇస్సాకు అంటాడు కదా, ఆమెను బట్టి నేను మరణం అవుతానని చెప్పి భయముతో ఆ విధంగా చేశానని చెప్పి మరి అబీమెలెకు రాజుతో చెప్తాడు. ప్రియమైన పిల్లారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనం ఎంత విశ్వాసపూర్ణమైన భక్తిని కలిగి ఉన్నా, విశ్వాస సహితమైన భక్తిని మనం ప్రదర్శిస్తూ ఉన్నా, మనము మరి దేవునిలో నిలిచి ఉన్న, దేవుని వాక్యము, దేవుని యొక్క మార్గము, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులను మనం పాటిస్తూ ఉన్న ఒక్కొక్కసారి మరి మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మనలను మరి కొద్దిగా మరి దేవునిలో నుండి పడిపోయేటట్లుగా చేస్తాయి. ప్రియమైన పిల్లారా, ఎంత విశ్వాసి అయినా, ఎంత భక్తిపరుడైనా ఏదో ఒక మరి విషయంలో మరి పడిపోతాం. ప్రియమైన పిల్లారా, అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, విశ్వాసుడే నీతిమంతుని కుమారుడే, మరి భయభక్తులు కలిగిన వాడే, కానీ ఒక అన్యుడి చేత గద్దించవలసినటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. దేనికోసం? ప్రాణభయం. ప్రియమైన పిల్లారా, మరి చాలామంది ప్రాణభయం కలిగినప్పుడు మరి ఆడకూడనటువంటి ఏ పనైనా, ఏ మాట అయినా అనేస్తారు. ప్రియమైన పిల్లారా, ఇస్సాకు కూడా మరి అన్యుడైనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి అబీమెలెకుతో చెప్పించుకుంటున్నాడు. ప్రియమైన పిల్లారా, మరి ఎంత విశ్వాస యాత్రలో మనం కొనసాగుతూ ఉన్న కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకుల్లో మరి అబద్ధం చెప్పాల్సినటువంటి పరిస్థితులు, మరి చెప్పకూడదు అని చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో దాపురిస్తాయి. అలాంటి సమయంలో అన్యుడైన వాడు మరి విశ్వాసులైన భక్తులైన వారికి మరి గద్దించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా కూడా మనం దేవునిలో నిలిచి ఉండాలి. ఇక్కడ ఇస్సాకు పరిస్థితి కూడా అదే. మరి అబీమెలెకుతో ఆమె నా సహోదరి అని చెప్పాడు, కానీ రాత్రి వేళ ఆమెతో సరసమాడటం అబీమెలెకు కళ్ళారా చూశాడు. ఆ కారణాన్ని బట్టి అబీమెలెకు అంటాడు కదా, మరి నీవు మాకు చేసిన అందుకు అబీమెలెకు 10వ వచనం, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులో ఎవడైనా ఆమెతో నిర్భయముగా చైరింపవచ్చునే, అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడు అవుతువు కదా అని మరి ఇస్సాకుతో అనడం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు అబీమెలెకు దగ్గరికి అబ్రహాము భార్య అయిన శారాను ఆ అబీమెలెకు మరి ఇంటికి పిలిపించుకున్నప్పుడు దేవుడే మరి కలుగజేసుకుని అతని ఇంటిలోనికి వెళ్ళి అతనిని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన పిల్లారా, ఇక్కడ ఈ అబీమెలెకు మరి దేవుని యొక్క మరి ఆ పరిశుద్ధ దేవుని యొక్క నియమ నిబంధనలు తెలిసిన వాడిగా ప్రవర్తించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ నియమావళి అని అంటే, నీ పొరుగు వాని భార్యను నీవు ముట్టకూడదు అనేటువంటి ఆజ్ఞను మరి ఎరిగిన వాడిగా అబీమెలెకు ఇక్కడ మరి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మరి నీవు చేసిన ఈ పని ఏమిటి అని ఇస్సాకును అనటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక అన్యుడు, ఒక భక్తిపరుడైన మరి విశ్వాస వీరుడైనటువంటి వాణిని గద్దించటం ఏమిటి? ఈ యొక్క పరిస్థితి ఎందుకు దాపురించింది అని అంటే, దేవుని పైన పరిపూర్ణంగా మనం ఆధారపడకపోవడమే. దేవుడు వాగ్దానం చేశాడు, ప్రత్యక్షమయ్యాడు, నేను చూపించు ఈ దేశంలోనే నీవు పరవాసిగా ఉండు, ఐగుప్తుకు వెళ్ళొద్దన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు.
మరి నీ సంతానాన్ని మరి అభివృద్ధి చేస్తానన్న దేవుడు మరి ఆ దేవుని యొక్క మరి మాటను విస్మరించినట్లుగా మరి ఇస్సాకును మనం ఇక్కడ చూడవచ్చు. ప్రియదేని పిల్లారా, ఆయన దేవుడు కలుగు చేసుకున్నాడు. అబీమెలెకు జ్ఞానం ఇచ్చాడు. ఆ విషయాన్ని మరి పసిగట్టి తనకే ఆ దృశ్యాన్ని కనపడేటట్లుగా చేశాడు. హల్లెలూయా. ప్రియదేని పిల్లారా, అప్పుడు మరి ఏం జరిగింది? అబీమెలెకు మరి అక్కడ తన ప్రజలందరితో కూడా ఒక మాట చెప్పాడు. ఆ దినాన్ని ఏంటో తెలుసా? ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందుతాడని చెప్పి తన జనులందరికీ ఆజ్ఞాపించాడట. ప్రియదేని పిల్లారా, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రీతిగా గెరారులో ఇస్సాకు జీవిస్తూ ఉన్నాడు. ఆ దేశంలో కరువు భారంగా ఉంది. మరి ఆ కరువు కలిగినటువంటి ఆ దేశంలో మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ సమయంలో 12వ వచనం మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ప్రియదేని పిల్లరా, మరి అక్కడే రాయబడినటువంటి మాట, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ప్రియదేని పిల్లల, ఒక మనుష్యుడు ఎప్పుడు గొప్పవాడవుతాడు అని అంటే యెహోవా అతనిని ఆశీర్వదించినప్పుడే. ప్రియదేని పిల్లరా, యెహోవా ఆశీర్వాదం మనకు ఎప్పుడు వస్తుంది? ప్రియదేని పిల్లరా, మరి యెహోవా ఆశీర్వాదం మనకు ఎప్పుడు వస్తుందంటే ఆయన న్యాయ విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన మార్గములో విశ్వాస యాత్రలో అటు ఇటు తొలగకుండా మనము సూటిగా మరి యథార్థమైనటువంటి హృదయంతో మనం నడిచినప్పుడు, నిత్యము ఆయనతో సంబంధమును కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ప్రియదేని పిల్లారా, దేవుడు ఆజ్ఞ మరి ప్రత్యక్షమై ఆశీర్వదిస్తాను అన్నాడు, తోడై ఉంటాను అన్నాడు. ఆ మాటకు విధేయుడైనటువంటి ఇస్సాకు ఆ మాటకు ఒబే అయి మరి ఆ మాటకు విధేయత చూపి మరి ప్రియదేని పిల్లారా ఆ దేశంలో నివసించాడు. ఆ దేశంలో నివసించటమే కాదు, ఆ కరువు కలిగినటువంటి ఆ దేశంలో వారి వద్దే విత్తనాలు కొన్నాడు. మరి ఆ దేశంలో ఉన్నటువంటి వారి వద్ద నుండే భూమిని గొద్దకు తీసుకున్నాడు. వారి భూమిలోనే ఆ విత్తనాన్ని విత్తాడు. ఎవరి యొక్క కృప వలన? దేవుని యొక్క మరి కృప వలన, దేవుని చిత్తము చొప్పున మరి విత్తనం వేసి ఆ సంవత్సరం ఏం చేశాడంటే అండి, 100 ఫలాన్ని పొందాడు. ఈ 100 ఫలం ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు అన్నాడు కదా, నేను చూపించుచున్న ఈ దేశంలో నీవు పరవాసిగా ఉండు అన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఐగుప్తుకు వెళదామనే ఆలోచనను విరమించుకుని దేవుని మాట చొప్పున అక్కడే నివసించాడు. కరువు ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, అయినా దేవుడు చెప్పాడు అని అక్కడే ఉన్నాడు. విధేయత చూపాడు. యథార్థంగా మరి ఆ యొక్క ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న దేవుని మాటకు మరి ఎదురు చెప్పకుండా అక్కడే నివసించడం ప్రారంభించాడు. ఇదేం ఆ కారణాన్ని బట్టి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి? విత్తనం వేయి, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఇస్సాకు విత్తనం వేయడం, ఆ సంవత్సరం 100 ఫలాన్ని మరి పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. విదేన్ పిల్లరా, ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడంటే ఎప్పుడు గొప్పవాడయ్యాడు? యెహోవా ఆశీర్వదించిన కారణాన్ని బట్టి ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడయ్యాడు? విదేన్ పిల్లరా, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. మరి ఇస్సాకు యొక్క అభివృద్ధి అనేటువంటిది, మరి ఇస్సాకు యొక్క మరి ఫలింపు అనేటువంటిది ఎలా జరిగింది అని అంటే క్రమముగా జరిగిందండి. ఒకేసారి ధనవంతుడి కాల, ఒకేసారి మరి దాసదాసీలను కలిగిన వాడిగా మరి అయిపోలా. ఒకేసారి మరి గొడ్లు, మరి ఆ యొక్క ఆస్తి, గొర్రెలు, గొడ్లు, ఇట్లా యావదాస్తి కూడా కలగల. ప్రదేని పిల్లల, దేవుడు ఇస్సాకును ఆ దేశంలో క్రమముగా అభివృద్ధి పొందించుచూ వచ్చాడు. యెహోవా ఆశీర్వాదము ఇస్సాకు పొందుకున్నాడు. ఇస్సాకు ఎందుకు ఆ ఆశీర్వాదాలను, ఆ క్రమమైనటువంటి అభివృద్ధి కలిగింది అని అంటే దేవుని మాట విన్నాడు. దేవుడు ప్రత్యక్షమే చెప్పినటువంటి ఆ మాటకు విధేయత చూపాడు. యథార్థమైన భక్తి, యథార్థమైన నీతి కలిగిన వాడే మరి దేవుని మాటకు మరి ఎదురు చెప్పకుండా అక్కడే ఉన్నాడు. ఇబ్బందులున్నా అక్కడే ఉన్నాడు, కరువు ఉన్నా అక్కడే ఉన్నాడు.
వారి దగ్గరే విత్తనం తీసుకున్నాడు, వారి పొలాన్ని గుత్తకు తీసుకున్నాడు, వారి పొలంలోనే విత్తనాలు వేశాడు. నా ప్రియదేవుని పిల్లరా, మరి ఆ యొక్క గెరారు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా వారి వారి పొలాల్లో విత్తనాలు వేయలేదా అని అంటే వారు కూడా వేసి ఉండవచ్చు. కానీ ఇస్సాకు విత్తనము విశ్వాస సహితమైనది. మరి దేవుని యొక్క ఏర్పాటులో ఉండి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి వేశాడు. వారు అన్యులు కాబట్టి వారికి ఆ విషయం తెలియదు. నా ప్రియ దేవుని పిల్లారా, వారు విత్తనాలు వేశారు కానీ వారికి ఫలింపు లేదు. కానీ వారి దగ్గరే విత్తనం తీసుకొని వారి పొలంలోనే మరి కొత్తగా తీసుకుని వేసిన విత్తనము నూరంతల ఫలాన్ని ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపడం. తండ్రి అయిన అబ్రహాము మరి ఏ రీతిగా మరి దేవుని మాటకు విధేయత చూపాడో, నమ్మకమును ఉంచాడో, అదే నమ్మకత్వము ఇస్సాకులో కూడా మనం చూడవచ్చును. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఆశీర్వదిస్తే మన ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? క్రమముగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. క్రమమైనటువంటి అభివృద్ధి ఎప్పుడు వస్తుంది అని అంటే ఇస్సాకు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వం మనం కూడా కలిగి ఉండాలి. ప్రియదేవుని పిల్లరా, ఆ కారణాన్ని బట్టి 14వ వచనం, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ప్రియదేవుని పిల్లరా, మరి దేవుడు ఇస్సాకుకు కలుగజేసినటువంటి అభివృద్ధిని చూసి ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారంట. అబ్బా, ఎంత అభివృద్ధి ఇస్సాకు పొందుకున్నాడండి! మరి ఎదుటివారు అసూయపడేంతంత క్రమమైనటువంటి అభివృద్ధిని, ఫలవంతమైన జీవితాన్ని ఇస్సాకు పొందుకోగలిగాడు. నా ప్రియదేవుని పిల్లరా, ఇతరులు అసూయపడేంత విశ్వాసమును, భక్తిని మనం కలిగి ఉండాలి. మనం పెరిగినందుకు ఇతరులు అసూయపడటం కాదు. కానీ నా ప్రియ దేవుని పిల్లారా, మరి దేవుడు ఆశీర్వదిస్తే ఈ రీతిగా ఆశీర్వదిస్తాడు అని ఆ ఆశీర్వాదము పొందుకున్న వారుగా ఇతరులకు మనం కనబడాలి. ఇస్సాకు అలా కనబడిన కారణాన్ని బట్టి ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారట. అతని తండ్రి అయిన అబ్రహాం దినంలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు ఏం చేశారంట? మన్ను పోసి పూడ్చి వేశారంట. ఇదేం పిల్లరా, ఆలోచన చేయండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి మరి దుష్ట ఆలోచన వారు కలిగి ఉన్నారో. మరి అబ్రహాము దాసులు త్రవ్వినటువంటి ఆ యొక్క బావిలన్నిటిని పూడ్చివేశారట. ఇదేం పిల్లరా, ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తే క్రమమైనటువంటి అభివృద్ధి మనకు లభిస్తుంది. ఆ కారణాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులు అసూయపడ్డారంటండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్సాకు పొందుకున్నాడో! కేవలము దేవుని ప్రత్యక్షత పొందుకున్నవాడే దేవుని మాట విని అదే దేశంలో కరువున్న, కష్టమైన, నష్టమైన అదే ప్రాంతంలో నివసించడం మరి నేర్చుకున్నాడు. దేవుని మాటకు విధేయత చూపాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు కూడా కరువులోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నావా? మరి దేవుని పైన ఆనుకునే అనుభవం నీకుందా? దేవునితో సహవాసం చేసే అనుభవం నీకుందా? మరి దేవునితో సహవాసం చేసే అనుభవమే నీకుంటే దేవుడు ఎందుకు నీ జీవితమును మరి నిన్ను కలుగు చేసుకోవడం లేదు అంటే ఏదో అపనమ్మకత్వం, ఏదో దేవునికి నచ్చనిది నీలో ఉంది. ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన కారణాన్ని బట్టి ఫిలిష్తీయులు అసూయపడ్డారు. మరి బావులను మన్ను పోసి పూడ్చివేశారు. వాళ్ళ అసూయ ఎంతకు దారి తీసిందంటే, మరి ఏ బావుల నీళ్ళైతే వాడుకొని మరి ఇస్సాకు నూరంతల ఫలాన్ని పొందాడో ఆ బావులను వారు పూడ్చివేశారు. ఎంత క్రూరమైన చర్య! అయినా ఇస్సాకు విశ్వాసమును మరి విడిచిపెట్టలేదు. ప్రియదేవుని పిల్లరా, మరి నీవు కూడా ఇస్సాకు చూపినటువంటి నమ్మకత్వం, ఇస్సాకు చూపినటువంటి దేవునిపై ఆనుకునేటువంటి గుణం కలిగి ఉన్నావా? అయితే నీ జీవితంలో కూడా దేవుడు మరి ఒక గొప్ప అభివృద్ధిని కలుగ చేయాలని మరి ఆశపడతా ఉన్నాడు. ఆ గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, క్రమమైనటువంటి అభివృద్ధిని మరి నీవు చవి చూడాలని ఆశపడతా ఉన్నావా? నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా, మా మంచి తండ్రి, నీకే వందనాలయ్యా. ఈరోజు ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించారు.
అవునయ్యా, నీవు చూపించే దేశంలో నివసించమన్నావు. అది కష్టమైన, భారమైన, ఎంత వేదనైనా సరే ఇస్సాకు నీ మాటకు విధేయత చూపి అక్కడే నివసించి ఉండగా అయ్యా నీవు కలుగు చేసుకున్నావు. విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలాన్ని దయచేసావు నాయన. అయ్యా నీ ఆశీర్వాదమును దయచేసావు. నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడవు నాయన. ఈ రోజున నీలో నిలిచి ఉండి అయ్యా ఇదిగో తండ్రి నీ ఆశీర్వాదం పొందుకొనకుండా అయ్యా లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకొని భ్రష్టులైపోతున్న వారు ఈ రోజున నీ సన్నిధులు నీ మాటలు విని ఈ సాకు పొందుకున్న ఆశీర్వాదమును క్రమక్రమమైనటువంటి అభివృద్ధిని వారు కూడా పొందుకోవాలని ఆశపడుతూ అయ్యా ఇదిగో మోకరించి నీ సన్నిధులు కనిపెడుతూ ఉండగా ఎందరైతే మోకరించి ఇదిగో నాయన ఈ సాకు పొందుకున్న ఆశీర్వాదమును వారు కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న గొప్ప దేవుడవు నాయన. అలాంటి ఆశ కలిగి అడుగుతున్న ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడే నాయన వారి ఆశించిన దాన్ని వారికి దయచేయమని అయ్యా ఇదిగో తండ్రి ఎంత కాలము నుండి ఆశపడతా ఉన్నారో ఆ క్రమంలో నాయన వారిలో ఉన్నటువంటి అవిధేయత ఏదో నైనా ఆ ఆశీర్వాదాన్ని పొందుకొనకుండా అడ్డుపడుతుందేమో దానిని ఇప్పుడే వారికి తెలియచేసి నాయన దాని నుండి కూడా నీ సన్నిధిలో విడుదల పొందుకొని నీ ఆశీర్వాదాలను ఒకదాని వెంట ఒకటి పొందుకునే కృప కనికరములు నీ పిల్లలైన వారందరికీ దయచేయమని అయ్యా నీ కృప పొందుకున్న వారే అయ్యా ఇదిగో తండ్రి నీ సత్య స్వార్థను అనేక మందికి ప్రకటించేవారిగా ప్రచురించేవారిగా లేపమని నీ సత్య స్వార్థ అన్యజనులకు సైతం ప్రకటింపబడినట్లుగా నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని అనేక ద్వారములు తెరవమని తండ్రి ఈరోజు మేము చేపలన్నింటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహి పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.